ఎదురు చూస్తూ ఉంటాను మిమ్మల్ని తీసుకొచ్చే ఆ తూర్పు వెళ్లే రైలు కోసం. నన్ను క్షమించు రాధా. అరే డాక్టర్ గారు దీన్ని వదిలేసి వెళ్ళారు. డాక్టర్ బాబు ఎంతో దూరం వెళ్ళుండ్రు, నేను వెళ్ళి ఇది ఇచ్చేసి వస్తాను. అల్లుడు చీకటిగా ఉంది, అలా అంతకు తీసుకెళ్ళు. సరే మామ. ఫోన్ చేసినా ఎత్తలేదంటే ఆయన అక్కడ ఎంత కష్టపడుతుంటారో. పురుడు పోయడం అంటే మాటలా? పైగా ఆయనకు కావలసిన మందులు అవి ఉన్నాయో లేవో. దేవుడా, ఆ తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలా చూడు. రైల్లో వస్తానని చెప్పారు, పొద్దున వరకు ఆగలేకపోయి ఉంటారు, అప్పుడే వచ్చేశారు. అయ్యో వస్తున్నానండి. ఆయన ఎక్కడా? డాక్టర్ బాబు ఏమైనా మందులు తెమ్మని చెప్పారా? అలాగైతే బంగ్లాకు వెళ్ళు. అది కాదమ్మా. నువ్వేంటి అలా ఉన్నావు? ఆయన అక్కడుంటే మీ భార్య పిల్లలకి ఏమీ కాదు, ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఆయన చాలా పెద్ద డాక్టర్. నువ్వు అనవసరంగా కంగారు పడకుండా ఆయన ఏం చెప్పారో చెప్పు. అమ్మా, డాక్టర్ బాబుని, దేవుళ్ళ లాంటి బాబుని ఏమైంది? ఎలా చెప్పనమ్మా? నా భార్యని బిడ్డని కాపాడిన దేవుణ్ణి చంపేశారమ్మా. అన్యాయంగా డాక్టర్ బాబుని పొడి చేశారమ్మా.
అమ్మా 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 డాక్టర్ బాబుని చంపేశారా? ఎప్పుడు ఎక్కడ? దేవుళ్ళ లాంటి మనిషిని చంపిన ఆ దుర్మార్గుడు ఎవర్రా? నేను నమ్మను బాబాయ్, ఇది నిజం కాదు. దేవుణ్ణి ఎవరు చంపుతారు బాబాయ్? ఆయన బతికి ఉన్నాడు, చచ్చిపోలేదు. సత్యం, ఊరుకో. ఏంటి? లేకపోతే ఏంటి బాబాయ్? కొన్ని గంటల ముందు నవ్వుతూ ఉన్న మనిషి ఇప్పుడు శవమై పడున్నాడంటే ఎలా తట్టుకోగలం బాబాయ్? ఇదే నిజమైతే నా చెల్లెలి బతికేంటి బాబాయ్? నిన్న పెళ్లి కూతురుగా ఉన్న రాధ ఈ రోజున విధవ అంటే నా గుండె ఆగిపోతుంది బాబాయ్. సత్యం, ముందు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. నువ్వు కంగారు పడకు. అయ్యా, పెద్దయ్య గారికి ఈ విషయం చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్దాం అయ్యా. రే, ఇది నిజమో అబద్ధమో మనకే తెలియదు. మనం ముందుగానే డాక్టర్ బాబు చనిపోయాడని చెప్తే పెద్ద ఆయన తట్టుకోలేడు. అందుకే మనం అక్కడికి వెళ్ళాక పరిస్థితి చూసి చెప్దాం. అట్టగానయ్యా. ఒరే, బండి తింటరా. రాధమ్మకి ఇలా జరగడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. మంచి మనసున్న పిల్ల, దేవుళ్ళ లాంటి మొగుడు దొరికాడని సంతోషించాం. కానీ ఇంతలోనే ఆ బాబు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకోలేదు. పెళ్ళయ్యాక చెల్లెలు తన కళ్ళెదుటే ఉండాలని తాపత్రయపడ్డాడు సత్యం. అందుకే కాబోలు బొట్టు చెరిపేసి బతికినంత కాలం పుట్టింట్లోనే ఉండేలా చెప్పించాడా దేవుడు. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్టుగా బాధపడేది రాధమ్మ. ఇప్పుడు తన జీవితాంతం తట్టుకోలేని బాధని ఊరంతా ఏకమైనా తీర్చలేవే. ఆపండి ఆపండి, ఇక్కడి నుంచి బండి వెళ్ళదు బాబు, అందరూ దిగిరండి. రండి బాబు, రండి బాబు, రండి. అదిగో చూడండి, చూడండి బాబు. బాబాయ్, నువ్వు వెళ్ళి అక్కడుంది వంశీ బాబు కాదని చెప్పు బాబాయ్. రాధమ్మ కోసమైనా ఆయన బతుకుంటారు బాబాయ్. మీరే కదా దాన్ని మహత్యాతకురాలన్నారు. సత్యం, ముందు చూద్దాం రా.
అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. బాబు, అదక్కడ మీకోసం ఎదురు చూస్తుంటే మీరిక్కడ నిద్రపోతున్నారా? లేవండి బాబు గారు, లేవండి, లేవండి. దేవుడు లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నారయ్యా. బాబు, వెళ్ళిపోయిన వాడివి తిరిగి వచ్చింది ఇందుకేనా బాబు? కొత్త మనిషిని ఒంటరిగా ఎలా పంపించారా? మీరే మనుషులరా? అయ్యా, తోడొస్తానంటే వద్దన్నారయ్యా. ఇంత గౌరవం జరిగిందని తెలిస్తే మా ప్రాణాలు అడ్డేసైనా ఈ దేవుణ్ణి కాపాడుకునే వాళ్ళం బాబు. నా భార్య బిడ్డల ప్రాణాలు కాపాడి నువ్వు వెళ్ళిపోయావా బాబు? చీమ కూడా హాని చేయని మిమ్మల్ని చంపటి వెండి బాబు. ఎంతో మందికి సహాయం చేశారు. ఆ పుణ్యం కూడా మిమ్మల్ని కాపాడలేకపోయిందా? బాబాయ్, ఈ చేతులతోనే వాళ్ళని గదిలోకి పంపించారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది బాబాయ్. సత్యం, ఏది మన చేతుల్లో లేదు. రాధా, 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 ఆగమ్మా, రాధమ్మ లేపొద్దు. ఎంతసేపు అని సేవల్లో ఇలా లేపి మాత్రం ఏం చేద్దాం? జరిగిన విషయాన్ని విన్న మనకే గుండె తరుక్కుపోతుంది. ముక్కు పచ్చలారని పసిపిల్ల రాధా, అది మాత్రం ఎలా తట్టుకుంటుంది? తట్టుకోలేకపోయినా జరిగిపోయిందాన్ని మార్చలేదు. అది నిజం. ఎప్పటికైనా రాధ భరించాల్సిన నిజం. అప్పటి వరకైనా దాన్ని ప్రశాంతంగా నిద్రపోనిద్దాం. అది ఒక్కసారి కళ్ళు తెరిచి జరిగింది గుర్తొచ్చాక మళ్ళీ కళ్ళు మూయలేదు. అదే కాదు, మొదటి రాత్రి భర్త కోసం ఎదురు చూస్తూ అతన్ని సేవల్లా చూడాల్సి వస్తే ఏ ఆడది భరించలేదు. అందుకే ఎంతసేపు నిద్రపోతుందో పోనివ్వండి. మేలుకున్నాక జరిగేదేదో జరుగుతుంది. కనీసం దాన్ని మంచం మీదైనా పడుకోబెడదాం. చూడండి, బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. దయచేసి సహకరించండి ప్లీజ్. ఇక్కడికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. ఆ ట్రాక్టర్ లోనే తీసుకువెళ్ళాలి. కానిస్టేబుల్స్, బాడీని పట్టండి. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళి పెద్దయ్య గారిని తీసుకొస్తాను. ఇక బయలుదేరండి. ఈ బండిది.
అయిపోయింది మావయ్య, అంత అయిపోయింది. పెళ్ళని మూసినంతసేపు లేదు, కాళ్ళపారాన్ని ఆరక ముందే పెళ్లి పెటాకులైపోయింది. బంగారం లాంటి రాధ బతుకు బుగ్గిపాలైపోయింది. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో కళకళలాడుతుంటే చూడాలని మురిసిపోయాను. చివరికి నిరాశ మిగిలిపోయింది మామయ్య. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచాను, అది ఏది కావాలంటే అది తెచ్చిచ్చాను. కానీ ఇప్పుడు పోయిన దాని భర్తని తెచ్చివ్వలేను కదా మావయ్య. రాధ నుదుటి మీద నిండుగా వెలుగుతున్న పెళ్లి బొట్టు ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది మావయ్య. ఆ బొట్టు చెరిగితే దాని బతుకంతా చీకటే. బొట్టు లేని రాధ ముఖాన్ని నేను చూడలేదు. అంతకంటే చావటం మేలు, చావడమే మేలు, చావడమే మేలు, సత్యం, చావడమే మేలు, ఊరుకో. చావడమే మేలు. ఏంటి సత్యం ఇది? ఊరుకో, జరిగిన ఘోరాన్ని ఆపలేం కదా. నువ్వే ఇలా అయిపోతే రాధ పరిస్థితి ఏమిటి? ఊరుకో సత్యం. ఊరుకో సత్యం బాబు, ఊరుకో. సత్యం, ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి. ఏం చూసుకుని ధైర్యంగా ఉండాలిరా? పచ్చని చెట్టు లాంటి రాధ బతుకు మూడైపోయినందుక, దాని పెళ్లి గురించి నే కన్న కలలు కళ్ళ ముందే కూలిపోయినందుక. ఊరుకో సత్యం, ఊరుకో. ఎంత బాధ ఉన్నా మనసును రాయి చేసుకోవాలి, తప్పదు. రుణం తీరిపోయింది అంతే. దీనికి అంతటికి కారణం నేనే బాబు. నేను బాబు గారింటికి వెళ్ళకపోయి ఉంటే ఆయన బయటకు వచ్చేవారు కాదు బాబు. ఎంత ఘోరం జరిగేదే కాదు. దేవుళ్ళంటి బాబు బతికుండేవారు. ఈ పాపం అంతా నాదే, నాదే, నాదే బాబు, నాదే బాబు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే రాధమ్మ ముఖం రేపటి నుంచి ఎలా చూడాలి? జరిగింది తెలుసుకుంటుంటే ఏడు బాగటం లేదు సత్యం బాబు. ఈ విషయం తెలిస్తే రాధమ్మ ఏమైపోతుందోనని భయంగా ఉంది. ఏంటి జగన్నాథం, విషయం చెప్పకుండా ఇంత రాత్రి వేళ హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? చెప్తాను, మీరు పదండి అయ్యా. ఏంటి మీరందరు ఇక్కడ ఉన్నారేంటి? ఏంటి సత్యం, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు? చెప్పండి అయ్యా, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు?